ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం రోజున డబుల్ హెడర్లోని రెండో మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 సార్లు తలపడగా 16 సార్లు ఢిల్లీ జట్టు, 19 సార్లు ముంబై జట్టు గెలిచింది. గత రికార్డులు చూస్తే ముంబై జట్టుకు పైచేయి ఉన్నట్లు కనపడుతున్నప్పటికీ ప్రస్తుతం ఢిల్లీ జట్టు చాలా పటిష్టంగా ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ పిచ్ బ్యాటర్లకు అలానే బౌలర్లకు సమానంగా అనుకూలిస్తుంది. అయితే గత 11 మ్యాచ్లను గనక విశ్లేషిస్తే 8 సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. కాబట్టి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సీజన్ ఐపీఎల్లో మొదటిసారి ఈ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. కాబట్టి పిచ్ ఎలా ఉంది అనే విషయంపై పూర్తిస్థాయి అవగాహన ఏ జట్టుకి లేదు. ఇక ముంబై జట్టు కూర్పు విషయానికి వస్తే బ్యాటింగ్ ఆర్డర్లో రోహిత్ శర్మ, రియాన్ రికిల్టన్, విల్ జాక్స్ ఈ ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా ఆ జట్టుకు పెద్ద భారంగా మారారు. ఈ ముగ్గురు వరుసగా ఫెయిల్ అవుతుండడంతో కూడా భారం మొత్తం మిడిల్ ఆర్డర్ పైన పడుతోంది. ఆల్రౌండర్గా అవకాశం దక్కించుకున్న విల్ జాక్స్ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అతన్ని తప్పించి కార్బిన్ బోష్ లేదా బెవన్ జాబ్స్కి అవకాశం ఇస్తే బాగుంటుంది. రోహిత్ శర్మ, రియాన్ రికిల్టన్లను కూడా తప్పిస్తే బాగుంటుంది. కానీ వారిని రీప్లేస్ చేసే ఆటగాళ్లు ముంబై బెంచ్ మీద లేరు కాబట్టి ఆ మార్పులు చేయడం కష్టం. ఇక ఎటువంటి మార్పులు చేయకుండా గత మ్యాచ్లో దిగిన ప్లేయింగ్ 11తోనే బరిలోకి దిగుతారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఈ సీజన్లో ఎక్కువగా కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు మిడిల్ ఆర్డర్లో స్థిరంగా ఆడుతూ జట్టును ఆడుకుంటున్నారు. ఓపెనర్లు డూప్లెసిస్, మెగ్గుర్క్తో పాటు మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా అంత కన్సిస్టెంట్గా ఆడడం లేదు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీకి వెన్నెముకగా నిలుస్తున్న కేఎల్ రాహుల్ అలానే ట్రిస్టన్ స్టబ్స్ను గనక బుమ్రా త్వరగా అవుట్ చేస్తే ఢిల్లీపై ముంబై ఖచ్చితంగా పైచేసి సాధించే అవకాశం ఉంది. ముంబై ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో బుమ్రా మినహా మిగతా ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపడం లేదు. హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. స్పిన్ విభాగంలో కూడా ముంబై జట్టు వెనుకబడి ఉంది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ కూడా టాప్ ఆర్డర్ అంతా గొప్పగా లేదు. ఈ పరిస్థితుల్లో అన్ని విభాగాల్లో కూడా ఢిల్లీ కంటే ముంబై జట్టు వెనుకబడి ఉంది. ఢిల్లీ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతోంది. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలిచే అవకాశం 70% ఉండగా ముంబై జట్టు గెలిచే అవకాశం 30% ఉంది. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.